అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యముల యందు నీకు పాపములు లేవు. ఆ కాలంలో యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమర దేశమునందు చెదిరిపోయింది. గొప్ప హింస కలిగినందువలన, సంఘంలో హింస కలిగినందువలన ఆ కాలంలో నేడు సంఘానికి హింస కలుగుతూ ఉంది. ఆ కాలంలో హింస, ఈ కాలంలో హింస. ఆ కాలంలో మారు మనసు పొందమని, దేవుని రాజ్యములకు వారసులు కమ్మని నిర్దోష మార్గము తెలియజేసిన వారిని హింసిస్తున్నారు. నేటి కాలంలో కూడా చెడిపోయిన హృదయము, చెడిపోయిన మనసు, దేవునికి విరోధముగా జీవిస్తున్న జీవితం, మనసు మార్చుకొని మార్పు చెంది మనుషునిగా జీవించమని దేవుని ఉద్దేశాన్ని గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి తెలియజేస్తూ ఉంటే నేను కూడా హింసిస్తున్నాను, అవమానపరుస్తున్నారు, నిందలు చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. అయినను భయపడక, దిగులు చెందక, విచారించక, ధైర్యం కలిగిన వారై సువార్తను ప్రకటిస్తున్నారు. ఎంత గొప్ప విషయం చూడండి. ఆ పనిలో ఫిలిప్పు ఒకడు. సువార్త పని నిమిత్తం కొరకు తన ప్రాణాలను తెగించిన ఫిలిప్పు, సిలువైబడిన యేసుక్రీస్తు ప్రభువును మానవ పాప పరిహార నిమిత్తం కొరకు చనిపోయిన క్రీస్తు ప్రభువును ప్రకటిస్తూ, ప్రాణాలను తెగించి సువార్తను ప్రకటిస్తున్న ఫిలిప్పు ఆ కాలంలో ఉన్నాడు. నేటి కాలంలో కూడా అలాగనే